వికారాబాద్ పట్టణం నుంచి కానీ, మన్నెగూడ నుంచి కానీ, బంట్వారం నుంచి కానీ, మరెన్నో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి మీరందరూ మర్పల్లి మరెన్నో మండలాల నుంచి మీరందరికీ ఇక్కడికి వస్తే మీ అందరికీ తన విలువైన సందేశాన్ని దోపిడీ కాంగ్రెస్ పాలన నుండి, ఈ దుష్ట కాంగ్రెస్ పాలన నుండి, అదేవిధంగా ఈ దుర్మార్గపు బీజేపీ పాలన నుండి, కాంగ్రెసు మరియు బీజేపీల అక్రమ మైత్రి సంబంధం మీద ఆ ఉచ్చు నుండి తెలంగాణను 4.5 కోట్ల మంది తెలంగాణను విముక్తం చేయడానికి ఇక్కడికి వచ్చిన మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఎస్, తప్పకుండా తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎస్, థ్యాంక్ యూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో ఉండబోతున్నది మిత్రులారా. అదేవిధంగా మాతో పాటు ఈరోజు సభకు వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, దేశంలోనే తొలి మహిళా హోంమంత్రి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కు, పెద్దలు, గౌరవనీయులు మా మాజీ బాస్ సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థానిక పరిగి మాజీ శాసనసభ్యులు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి 3 చెరువుల నీళ్లు దాగిస్తున్న మరి కొడంగల్ మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ రెడ్డి గారికి, శుభబ్రత పటేల్ గారికి, మరెందరో సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమన్వయకర్త అయిన శ్రీ గట్టు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈరోజు మా అందరికన్నా ముఖ్యులైన ముఖ్య అతిథి ఒకరున్నారు. ఎవరు? అది మీరే. మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మీ త్యాగాల పునాదుల మీదనే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మీ త్యాగాల పునాదుల మీదనే. ఈరోజు ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఈరోజు నిజానికి వికారాబాద్లో భూకంపం వచ్చిన ఫీలింగ్ వచ్చింది మాకు. ఈ భూకంపం తీవ్రత మరింత పెరిగి రేపు కొడంగల్లో రేవంత్ రెడ్డి దోపిడీ కోటలను కూలగొట్టేదాకా, ఇక్కడ స్పీకర్ దోపిడీ కోటలను కూలగొట్టే పరిస్థితి వచ్చేది. పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజే లేకుండా చేసిండు మిత్రులారా. డీజే ఉంటేనా ఇలా వికారాబాద్ మొత్తం కూడా కంపించిపోయేది. మిత్రులారా, పెద్దలు, గౌరవనీయులు, మన తెలంగాణ కాబోయే ఒక గొప్ప దిశా నిర్దేశకుడు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు నాకు ఒక 15 నిమిషాల టైం ఇచ్చారు. సర్ మీద నన్ను మాట్లాడమని చెప్పారు. వారి అనుమతితోనే నేను 15 నిమిషాలు మిమ్మల్ని సర్ లోపలికి తీసుకుపోతా. ఓకేనా? రెడీనా? మిత్రులారా, మేము వికారాబాద్ పట్టణంలో ఎంటర్ అయిన వెంటనే స్థానిక మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని క్రేన్ ఎక్కించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీదకి తీసుకొని పోయారు. ఆ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడికి నమస్కారం చేసుకొని కేటీఆర్ గారు కిందికి దిగారు. మిత్రులారా, వారి అనుమతితోని నేను మిమ్మల్ని అందరినీ విమానం ఎక్కించాలనుకుంటున్నాను. రెడీనా? మీరందరు కూడా రెడీనా? ఓకే. మీ అందరి దగ్గర ఉన్న ఫోన్లు ఒకసారి చూపించండి. ఫోన్లు తీయండి అందరు కూడా. మీ ఫోన్లు దయచేసి ఎడమ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతిలో. ప్లీజ్ హోల్డ్ యువర్ మొబైల్ ఫోన్స్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. దయచేసి ఎడమ చేతిలో పెట్టుకోండి. కేటీఆర్ గారు ఇవ్వబోయే అద్భుతమైన స్ఫూర్తిదాయక తెలంగాణ ప్రజల జీవితాలను మార్చబోయే ప్రసంగాన్ని వినే ముందు మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్లు మీ ఎడమ చేతిలో పెట్టుకొని ఒక్కసారి స్క్రీన్ మీ వైపు తిప్పుకోండి. ఒక్కసారి తిప్పుకోండి. మీ కుడి చేయి తిప్పుకున్నారు అందరు కూడా. మీ కుడి చేయి బొటన వేలితో స్క్రీన్ మీద ఒక్కసారి, మీ కుడి చేయి చూపుడు వేలితోని స్క్రీన్ మీద ఒకసారి కిందికి లాగండి.
లాగండి, లాగండా. అందులో మీకు విమానం బొమ్మ కనిపిస్తున్నదా? కనిపిస్తున్నదా? ఆ విమానం బొమ్మ నొక్కండి. నొక్కిందా? నొక్కిందా? వెరీ గుడ్. ఇప్పుడు మనం వికారాబాద్ విమానాశ్రయంలో ఒక పెద్ద విమానం ఎక్కినాం. ఆ విమానంలో వేలాది మంది గులాబీ సైనికులు ఎక్కిండ్రు. ఇప్పుడు విమానంలో ఎక్కినరా? మీరు ఎక్కిందా? దయచేసి కళ్ళు మూసుకోండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. నిజంగా చెప్తున్నా, కళ్ళు మూసుకోండి. కేటీఆర్ గారి విలువైన మాటలు. మిత్రులారా, నేను పోలీసింగ్ నుంచి వచ్చిన. ప్రాణం తీసేది తూట, ప్రాణం పోసేది మాట. 100 డిగ్రీల జ్వరం ఉన్నా కూడా ఈరోజు మీ అందరికీ తన గొప్ప కళను పంచుకోవడానికి ఒక నాయకుడు ఇంట్లో ఉండి ఆనందంగా ఒక టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకునే అవకాశం ఉన్నా, రాత్రి బవళ్ళు ఈ స్పీకర్ పెట్టే దుర్మార్గాలకు కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మీ మనసు లోపల తూటాల లాంటి తన మాటలు నింపడానికి మీ దగ్గరికి వచ్చిన కేటీఆర్ గారి మాటలు వినాలంటే ముందు మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. మీ మనసును ప్రశాంతపరచుకోండి. ఒక్క నిమిషం నేను చెప్పినట్టుగా కళ్ళు మూసుకోండి. నేను కూడా మూసుకుంటా. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రీత్. దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకోండి. మీ మనసులో ఉండే ఆలోచనలన్నీ మీ శ్వాస మీదనే కేంద్రీకరించండి. టేక్ ఎ డీప్ బ్రీత్. మీరందరూ బాగా కష్టపడి ఇక్కడికి వచ్చారు. రామన్న గారి అద్భుతమైన రోమాంచక ప్రసంగం వినడానికి వచ్చారు. దయచేసి మీ కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. తీసుకున్నారా? ఒక్కటే నిమిషం మీ ముందర పెడతాను. 2028వ సంవత్సరంలో నవంబర్ 30వ తారీఖు నాడు గొప్పగా ఎలక్షన్ జరిగి ఇక్కడ వేలాది ఓట్ల మెజారిటీతో వికారాబాద్ నుండి గులాబీ సైనికులు గెలిచి ఇక్కడి నుండి మన్నెగూడ మీదుగా, చేవెళ్ళ మీదుగా, అదే విధంగా మరి మొయినాబాద్ మీదుగా అమరవీరుల గన్ పార్క్ పోతే అక్కడికే అప్పుడు లక్షలాది మంది తెలంగాణ గులాబీ సైనికులు వచ్చి వాళ్ళు జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అని నినాదాలిస్తూ ఆ జన సముద్రం ఒక్కసారి అమరవీరుల స్మృతి చిహ్నం దగ్గరికి పోయి అక్కడి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం దగ్గరికి పోతా ఉంటే సముద్రంలాగా అక్కడి నుండి పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుదృష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని నేను మళ్ళీ రక్షించడానికి మీ ముందుకు వచ్చాను అని అన్న వెంటనే అక్కడ నుండి మనమందరం కూడా సెక్రటరియేట్లో 6వ అంతస్తుకు కేసీఆర్ గారిని తీసుకొని పోతే అక్కడ కేసీఆర్ గారు మనందరి జీవితాలు మార్చడానికి సంతకాలు చేస్తూనే ఉంటారు. మనందరి జీవితాలు మారుతూ ఉంటాయి. రైతుల జీవితాలు మారుతూ ఉంటాయి. నిరుద్యోగుల జీవితాలు మారుతూ ఉంటాయి. విద్యార్థుల జీవితాలు మారుతూ ఉంటాయి. మన భూములకు రేట్లు పెరుగుతాయి. మన మీద అక్రమ కేసులు పెట్టిన పోలీస్ అధికారులందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఈ విధంగా తెలంగాణ మళ్ళొకసారి భారతదేశ పటంలోనే కాదు ప్రపంచ పటంలోకి వెళ్ళబోతూ ఉంటుంది, దూసుకొని పోతూ ఉంటుంది. రాబోయే కృత్రిమ మేధస్సు వల్ల కోట్లాది మంది జీవితాలు నాశనమవుతుంటే కేటీఆర్ గారు తన మేధో సంపదతో ప్రపంచంలో ఉండే అత్యంత అద్భుతంగా పనిచేస్తున్న మేధావులందరినీ కూడా తెలంగాణకు తీసుకొచ్చి మనందరి జీవితాలు మార్చే ఒక గొప్ప కళ. ఎంత బాగుంది కళ! ఒక్కసారి స్లోగా కళ్ళు తెరవండి. బాగుందా కళ? బాగుందా మిత్రులారా? కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళందరూ కూడా 2 చేతులు ఎత్తండి. ఒక్కసారి రమణ, ఒక్కసారి దయచేసి 2 చేతులు ఎత్తండి. మీడియా మిత్రులారా మీరు కూడా ఎత్తాలి. దయచేసి 2 చేతులు ఎత్తండి. జై తెలంగాణ, జై